ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి' పార్ట్ 31 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి, కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం. మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? రాజ్ జయ పూర్ణారెడ్డి బండారము ఇంట్లో అందరి ముందు బయటపెట్టి చివరికి వారిని పోలీసులకు అప్పజెప్తాడు. అయితే పోలీసుల దగ్గర ఉన్న జయ కొడుకు అన్న మాటలకు చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ జైలుకు వెళ్ళే దారిలోనే ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమెకు పారాలసిస్ అటాక్ అవ్వగా పోలీసులు వారిని నేరుగా హాస్పిటల్కి తీసుకుని పోయి పూర్ణారెడ్డిని వారి ఆధీనంలోనే ఉంచుకొని ఆమెకు ట్రీట్మెంట్ని చేయిస్తూ ఉంటారు. భూపతి తన మనుషులు పంపించిన వీడియోని చూసి తనకు జరిగిన ఆస్తి నష్టంతో పాటు మరొకసారి రాజ్ చేతిలో ఓటమిని తట్టుకోలేక కోపంగా రాజ్ పూర్వీకుల బంగ్లాని పడేయాలని అక్కడికి బయలుదేరతాడు. అదే సమయంలో అతనితో ఉన్న విమల్కి ఫోన్ రాగా ఆ ఫోన్ అతని తండ్రి చేయడంతో అతను శ్వేతతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ శ్వేత ఇంటికి వెళ్ళిపోయి నేను తనతో అన్న మాటలన్నీ చెప్పి ఉంటుంది అనుకుంటూ తండ్రికి కూడా అతని ఉద్దేశాన్ని కరాఖండిగా చెబుదామనుకుని ఫోన్ తీయగానే ఫోన్ నుండి విమల్ తండ్రి మాటలు చాలా కటువుగా వస్తున్నాయి. యారా యదవా, కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాళ్ళ దన్నిన వాడిని నిన్నే చూస్తున్నాన్రా. బంగారం లాంటి పిల్లను ఏం చెప్పి పాడు చేశావురా, ఇలా అంటుంది ఇక్కడికి వచ్చిన కాన్నుంచి అంటూ తండ్రి కోపంతో మాట్లాడుతూ ఉంటే విమల్ మనసులోని మాటలను చెప్పడానికి ఇదే సమయం అనుకొని తండ్రి మాట్లాడిన మాటలకు చిరాకు పడుతూ నాన్న, నాకు శ్వేత వద్దు, ఆమంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఇప్పుడే కాదు నేనెప్పుడూ తనని ఆ ఉద్దేశంతో చూడలేదు, ఇష్టపడలేదు. మీ మాటలు విని నేను దాన్ని పెళ్లి చేసుకుంటే నీలాగే ఎప్పటికీ ఆ పల్లెటూరులోనే ఉండిపోతా. అలా బ్రతకడం నా వల్ల కాదు. దయచేసి నన్ను ఈ పెళ్ళికి ఒప్పించాలని చూడొద్దు అంటూ కరాఖండిగా చెబుతూ ఉంటే అతని తల్లి ఎరా వేమలో, శ్వేత బంగారం లాంటి పిల్లరా, ఇలాంటి పిల్ల దొరకదురా, మన అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పిల్లతో పెళ్ళి కాదురా అనగానే విమల్ అమ్మ, అది బంగారమే కానీ అది కాకి బంగారం లాంటిది, ఇక్కడ వీధికొక్కటి దొరుకుతుంది, అయినా పెళ్ళనేది నా ఇష్ట ప్రకారం చేసుకుని కాపురం చేయాల్సిందే నేను, మీరు కాదు. ఇక ఎప్పుడు కూడా ఈ పెళ్లి గురించి అయితే నాకు ఫోన్ చేయొద్దు అంటూ విమల్ కూడా కటువుగా మాట్లాడడం ప్రారంభించగా అప్పటిదాకా విమల్ అన్న మాటలు అక్కడ ఉన్న శ్వేత, ఆమె తల్లిదండ్రులు కూడా పూర్తిగా విన్నారు. ఎందుకంటే శ్వేత ఆ ఫోన్ని స్పీకర్లో పెట్టించి మాట్లాడించింది అతని తండ్రితో. దాంతో అందరూ శ్వేతను బాధగా చూస్తూ ఆమె అక్కడి నుండి వచ్చిన తరువాత వారితో చెప్పిన ప్రతి మాట నిజమేనని భావించి ఆమె పక్కనే ఉన్న శ్రీకాంత్ని కూడా చూస్తూ శ్వేత తండ్రి ఆమె తల మీద ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ చిట్టల్లి, నీ ఇష్టమే నా ఇష్టం రా అంటూ చెప్పగా శ్వేత విమల్ తండ్రి వైపు చూసి చిన్నగా కళ్ళను ఆర్పగా అతనికి మరో దారి లేక గుండెల్లో బాధగా ఉన్నా సరే తప్పదు అనుకుంటూ సరేరా విమల్, నీ పెళ్ళి నీ ఇష్టం అంటావు సరే, ఇక మా మాట కూడా విను. శ్వేతకు నీ ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్నాడు కదా, అతనితో మరో 3 రోజుల్లో ఎంగేజ్మెంట్. ఒకవేళ నీకు రావాలి అని ఉంటే కేవలం నువ్వు నీ ఫ్రెండ్ తరపున మాత్రమే రా, లేకపోతే అసలు రాకు అంటూ అతను కూడా కటువుగానే చెప్పగా విమల్కి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా శ్వేత తండ్రి విమల్తో మాట్లాడుతూ చూడు విమల్, నువ్వు ఇక్కడ మొదట స్టార్ట్ చేసావు కదా రియల్ ఎస్టేట్ వెంచర్, ఆ భూమిలో మా వాటా కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము మా వాటాని తిరిగి తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు నా కూతుర్ని చేసుకుంటావనే నమ్మకంతో ఆ రోజు నోటు పత్రం లేకుండా నీ తండ్రి అడగగానే నోటి మాటతోనే మీ భూమి పక్కనే ఉన్న మా భూమిని కూడా నీ ఎదుగుదలకు నేనిచ్చా. ఇప్పుడు నేను దాన్ని నా కూతుర్ని చేసుకునే నా అల్లుడికి కట్నం కింద రాసివ్వాలి అనుకుంటున్నా. అందుకే నువ్వు దాన్ని తిరిగి నాకు అప్పగించడం కానీ లేకపోతే నువ్వు ఎంత పేమెంట్తో అయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లో నీ ఫ్లాట్ని అమ్ముకున్నావో ఆ రేటుకి నాకు డబ్బులు వడ్డీతో సహా కట్టివ్వు. దాన్ని నేను ఎంగేజ్మెంట్ రోజున నా అల్లుడికి వరకట్నం కింద ఇవ్వాలి అంటూ చెప్పగా విమల్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యి
అతని మాటలన్నీ విన్న తర్వాత విమల్కి మాటలు రాక అసలు వారు ఏం చెప్పారో ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ విమల్ తండ్రి మాట్లాడుతూ, విమల్, ఒకవేళ నువ్వు అలా ఇవ్వలేకపోతే మామయ్య నువ్వు కొత్తగా వేసిన వైజాగ్ వెంచర్లో వాటాను అడుగుతున్నాడు. నువ్వు అది కుదరదు అంటే మన ఊరి హైవే పక్కన 12 ఎకరాల పళ్ళ తోట ఉంది కదా మనకు, దాన్ని రాసివ్వు అంటున్నాడు. ఇక ఈ విషయం నీ చేతిలోనే ఉంది, ఆలోచించుకొని రేపటి రోజున నాకు మళ్ళీ ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసి శ్వేతను ఆమె తల్లిదండ్రులను చూస్తూ మమ్మల్ని క్షమించు అనబోతుండగా శ్వేత అతనిని ఆపుతూ, మామయ్య వద్దు, మీరు అలా చేయకండి, మీరు చాలా మంచివారు, అందుకనే కదా మీరు నా వైపే మాట్లాడారు బావ దగ్గర, దయచేసి ఈ క్షమాపణలు అడగవద్దు. మీరు ఎప్పుడు అంటారు కదా కూతుర్నైనా కోడల్నైనా నేనేనని, కోడల్ని ఎలాగో కాలేకపోయా, ఇక కూతుర్ని అనుకుని దగ్గరుండి అన్ని పనులను నాన్న వాళ్ళతో పాటు మీరు కూడా చూడండి అంటూ వాళ్ళతో చెప్పేసి ఆమెతో పెళ్ళికి అంగీకరించిన శ్రీకాంత్ని చూస్తూ, నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు కదా, లేకపోతే ఇప్పుడు నా పరిస్థితిని చూసి నా మీద జాలిపడి ఒప్పుకున్నావా అంటూ అడగగా శ్రీకాంత్ చిన్న చిరునవ్వుతో, నేను విమల్ అంత మూర్ఖుణ్ణి కాదు, బంగారం ఏదో మట్టేదో నాకు బాగా తెలుసు అంటూ ఆమెను ప్రేమగా చూశాడు. మరొక వైపు ఫోన్ పెట్టేసిన విమల్కి అసలేమీ అర్థం కాక, శ్రీకాంత్కి శ్వేతకు పెళ్ళా, అసలు ఇలా ఎలా అంటూ డైలమాలో ఉండగానే వారు బంగ్లా దగ్గరకు రాగా దాన్ని పడగొట్టడానికి ఏర్పాట్లను భూపతి తన మనుషులతో చేయిస్తూ ఉండగా ఆ ఏరియాలో అప్పుడే 4 పోలీస్ వెహికళ్ళు ఆ దగ్గరే తిరుగుతూ ఉన్నాయి. దాంతో వారికి రాజ్ ఏమన్నా పోలీసులను పంపించాడేమో అన్న అనుమానం రాగా వారు చేస్తున్న పనిని ఆపేసి చీకటిలో ఉన్న వారి కారులోకి వెళ్ళి కూర్చోగా ఆ కార్స్లో అప్పటికే పూర్ణారెడ్డి వచ్చి కూర్చొని ఆయాసపడుతూ ఉన్నాడు. అది చూసిన వాళ్ళు షాక్ అవుతూ, పూర్ణారెడ్డి, నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు కదా, మరి నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎలా అంటూ అడగ్గా పూర్ణారెడ్డి వారికి ఆయాసపడుతూ జరిగిందంతా చెబుతూ, జయ హాస్పిటల్లో ఉంది, ఆమెకు పక్షవాతం వచ్చింది, ఇక ఎప్పటికీ కూడా మంచంలోనే ఉంటుంది, ఆమెను హాస్పిటల్లో చూపిస్తూ ఉంటే సమయం చూసి నేను పోలీసుల నుంచి తప్పించుకొని మీ ఇంటికి బయలుదేరా, అప్పటికే మీరు ఇటు రావడాన్ని చూసి మీ వాచ్మెన్ దగ్గర నుండి బండి తీసుకుని ఇక్కడికి వచ్చా, నా వెనుకనే పోలీసులు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, అందుకే బండిని బంగ్లా వెనక భాగంలో పెట్టి మీ కారులోకి వచ్చి కూర్చున్నా, మీరిప్పుడు బంగ్లాను ఏమీ చేయకండి, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది అంటూ చెప్పి వారిని అక్కడి నుండి బయటకు తీసుకుని పోయాడు. దాంతో చాలాసేపు వెతికిన పోలీసులు పూర్ణారెడ్డి కనిపించకపోయేసరికి వెంకట్కి పోలీసులు ఫోన్ చేసి అతని తల్లి గురించి చెప్పి పూర్ణారెడ్డి విషయం కూడా చెప్పగా వెంకట్ పూర్ణారెడ్డి విషయంలో పోలీసుల మీద కొంచెం కోపడుతూ మాట్లాడి తన తల్లికి అతనికి ఇక మీదట ఎలాంటి సంబంధం లేదు అని వారితో కరాఖండిగా చెప్పేసి ఫోన్ పెట్టేసి జరిగిన ప్రతి విషయం గురించి ఆలోచించుకుంటూ ఉండగా అతనినే చూస్తున్న విజయను చూడగా వెంకట్కి మనసంతా చాలా భారంగా అనిపించి విజయ్ దగ్గరకు చిన్నగా వెళ్ళి మౌనంగా పక్కనే కూర్చోగా విజయ అతని బాధను అర్థం చేసుకుంటున్నట్లు భుజం మీద ఆమె చెయ్యి వేసి చిన్నగా ఓదార్చుతుండగా ఒక్కసారిగా వెంకట్ బాధగా ఏడుస్తూ ఆమెను అలాగే హత్తుకొని బాధపడుతూ ఓదార్పును పొందుతూ ఉంటే అదే ఇంట్లో మరొక చోట గౌతమికి నచ్చజెప్పి కావేరి తెచ్చిన పాలను రాజ్ గౌతమితో బలవంతంగా తాగించేశాడు. అయితే ఆ పాలు తాగిన కొద్దిసేపటికే గౌతమి నిద్రపోయింది. అది చూసిన రాజ్ కావేరి వైపు చూడగా కావేరి, భయపడకు రాజ్, ఏమీ కాలేదు, అత్తయ్యకు 2 నిద్ర మాత్రలు పాలల్లో కలిపిచ్చా అంతే, ఈ వయసులో ఆమె ఇలా బాధపడుతూ ఏడవడం రాత్రంతా మేలుకొని ఉండడం అంత మంచిది కాదనిపించింది నాకు, అందుకే ఇలా చేశా అనగా రాజ్ సరే అంటూ మౌనంగా తన గదికి వెళ్ళిపోగా కావేరి గౌతమికి బెడ్షీట్ని కప్పి దిండును సర్ది చిన్నగా అతని వెనకనే రూంలోకి వెళ్ళగా కావేరి వచ్చేటప్పటికే రాజ్ కోపంగా ఫోన్ మాట్లాడడం చూసి
అతనికి వస్తున్న కోపం చూస్తూ భయపడి పాత రాజ్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఫోన్ పెట్టేయగానే రాజ్ను చూస్తూ విషయాన్ని అడగ్గా రాజ్ ఫోన్ పెట్టేసి ఆ గదిలో తన లాకర్లో ఉన్న గన్ను తీసి పూర్ణారెడ్డి పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట అంటూ జయ గురించి ఆమె పరిస్థితిని గురించి కూడా మొత్తం విషయాన్ని చెప్పేసి ఆ గన్తో బయటకు కోపంగా వెళ్ళిపోతుండగా కావేరి అతనిని ఆపుతూ రాజ్ ప్లీజ్ ఈ సమయంలో బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు రాజ్ ప్లీజ్ నా మాట విను నువ్వు ఇదే కోపంతో ఇప్పుడు ఆలోచన లేకుండా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోకుండా బయటికి వస్తావనే బయట వారు కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు కదా ప్లీజ్ నువ్వు ముందు నీ కోపాన్ని తగ్గించుకొని ప్లీజ్ రాజ్ నా కోసం కొంచెం ఆలోచించు ప్లీజ్ నీకేమన్నా అయితే నేను అత్తయ్య అస్సలు బ్రతకలేం రాజ్ అంటూ అతనిని గట్టిగా హత్తుకొని కూల్ చేస్తూ బ్రతిమిలాడుతూ ఎటూ కదలనివ్వకుండా ఉంచగా కొద్దిసేపటికి అతను ఆమె ఒడిలో తలపెట్టుకొని ఉంటే అతనిని ఎటూ వెళ్ళనీయకుండా కాపలా కాస్తూ ఉంది కావేరి. అయితే రాజ్ నందకు మెసేజ్ చేసి రాజ్కు సంబంధించిన ప్రతి ప్రాపర్టీ దగ్గర ఇంటి దగ్గర అలాగే కావేరి అమ్మా నాన్న ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీని పెంచమని అనుమానం వచ్చిన వారిని అస్సలు వదలద్దని చెప్పాడు. వినీత్కి ఫోన్ చేసి పోలీసుల దగ్గరకు వెళ్ళమని అలాగే మనుషులను పెట్టి పూర్ణారెడ్డిని వెతికించమని భూపతి విమల్ కూడా ఎక్కడున్నారో త్వరగా తెలుసుకోమని చెప్పాడు. అదే ఇంట్లో ఉన్న మిత్ర భావన దగ్గర ఉండి ఆమెను ఓదారుస్తూ ఉంటే కుందన్ కవిత దగ్గర ఉండి ఓదారుస్తూ ఉన్నాడు. అలా ఎవరి ఆలోచనలలో ఎవరి దిగులుతో వారు ఉండగా సమయం 4 రోజుల పైన గడిచిపోయింది. ఇప్పుడిప్పుడే వారు ఆ బాధ నుండి బయటపడుతూ ఉన్నారు. మరోచోట పూర్ణారెడ్డి ఫుల్గా మందు తాగుతూ విమల్ వెళ్ళి సైన్ చేసి వచ్చావా మీ ఊరికి పోయి అనగా విమల్ వచ్చా వాడికి అన్ని డబ్బులు ఇవ్వడం కన్నా నా హైవే పక్కన భూమి రాసివ్వడమే నయమనిపించి సైన్ చేసి వచ్చా అంటూ ఆ భూపతికి పెక్కల్పి ఇచ్చి అతను కూడా కలుపుకొని తాగుతూ పెళ్ళి ఇంకో వారంలో ఉంది అలాగే సంధ్య పెళ్ళి ఇంకొక 10 రోజుల్లో ఉంది అనగా పూర్ణారెడ్డి నవ్వుతూ అయితే మనకు ఇదేరా సమయం ఈ 2 పెళ్ళిళ్ళకు ఖచ్చితంగా కావేరి వస్తుంది అలాగే అక్కడే కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ పోవడం రావడం ఎందుకులే అనుకుని వారి కుటుంబం దగ్గరే ఉంటుంది ఇప్పుడు రాజ్ గాడికి దాని మీద ప్రేమ బాగా కారిపోతుంది కదా అందుకే వాడు కూడా దాని కొంగు పట్టుకొని అక్కడికే వస్తాడు అదే మనకు మంచి అవకాశం అది వాడి ఏరియా కాదు కాబట్టి మనకు వాడిని పైకి పంపే అవకాశాలు చాలానే వస్తాయి లేదు ఒకవేళ వాడు రాలేదే అనుకో నువ్వు కావేరిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి దూరంగా తీసుకొని పో ఆ తరువాత వాడు మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు అప్పుడు వాడి సంగతి నేను భూపతి చూసుకుంటాం అంటూ అంత మత్తులో కూడా మంచి ప్లాన్ చెప్పేసరికి విమల్ అతని ప్లాన్కి ఓకే అన్నాడు. ఇంట్లో మిత్రా కుందన్ పెళ్లి తర్వాత జరగాల్సిన అన్ని పనులను ఆచారాల ప్రకారం జరిగిస్తూ పూజలను చేయించి ఆ రోజు రాత్రి వారికి శాంతి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ శాంతి ముహూర్తం కోసం సాయంత్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేయడం కోసం చిత్ర కావేరి బయట షాపింగ్కి పోవడం కోసం రెడీ అవుతూ ఉండగా అదే సమయంలో గదిలోకి వచ్చిన రాజ్ కావేరిని వెనక నుంచి చుట్టేస్తూ ఆమెను తన వైపుకు తిప్పుకొని కావేరిని అల్లుకుపోతూ కావేరి నిన్న కాక మొన్న పెళ్లి చేసుకున్న వాడికి ఈరోజు శోభనమే మనం పెళ్లి చేసుకొని 4 నెలలు అవుతుంది మరి నన్నెప్పుడు కరుణిస్తావు నువ్వు అంటూ ఆమె అధరాలను ఆత్రంగా బంధించగా ఇరువురు ఒకరిని ఒకరు లతలా అల్లుకుపోతూ ఉన్నారు. అదే సమయంలో కావేరికి విమల్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఏమండోయ్ మరి కథలో తరువాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కథ కథనం ఎలా ఉందో నచ్చిందో లేదో కూడా ఓ బుల్లెట్ కామెంట్ రాయండి అబ్బా.